హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీ FA1కి సంబంధించి 7th క్లాస్ యొక్క మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ అయితే చూద్దాం. గమనించాలి, కేవలం ఇది మోడల్ పేపర్ మాత్రమే, కాకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ మోడల్లో ఇంకా ఏ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అది కూడా చెప్తాను. ఎక్స్ప్లెనేషన్ విన్నట్లయితే మీకు ఈ మోడల్లో వచ్చిన ఏ క్వశ్చన్ అయినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్ కట్గా చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా వినండి. అలాగే ప్రతి పేపర్ మీకు ఇదే విధంగా కావాలి అనుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పేపర్ PDF మీకు కావాలి అనుకున్నట్లయితే ముందుగా మీరు చేయవలసిన పని, ఈ వీడియోని లైక్ చేసేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా. HR మ్యాథ్స్ 6th to 9th అని చెప్పేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వచ్చినట్లయితేనే ఈ PDF అనేది ఇందులో పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఆన్సర్స్ కోసం మాత్రం వీడియో చూడవలసి ఉంటుంది. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి మా ప్రతి క్వశ్చన్ కూడా. అయితే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే, అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఆఫ్ ద చింతమణి వాజ్ అబౌట్ 75,000. హౌ మచ్ లెస్ దాన్ 1 lakh ఈజ్ 75,000 అన్నాడు. అంటే 75,000 అనే 75,000 అనేది 1 lakh కంటే ఎంత తక్కువ అని అడిగాడు. సింపుల్ అమ్మా. 1 lakhలో 75,000 మైనస్ చేయండి. 1 lakh ఇవ్వండి. 1 lakh ఇక్కడ 75,000 రాయండి. ఇప్పుడు 0 0 0 10 - 5 5 అండ్ ఇక్కడ 9 9 - 7 2 25,000 అనమాట. సో 25,000 B is the correct answer. And next question, read the number in Indian place value notation. ఇట్స్ నంబర్ నేమ్ ఇన్ ద ఇండియన్ సిస్టమ్ ఈజ్ అన్నాడు. ఇండియన్ సిస్టంలో ఈ నెంబర్ని చదవాలమ్మా. చూడండి, 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh అంటే 40,50,678. ఎక్కడ ఉందో ఇది ఒకసారి మనం చూసుకోండి అమ్మా. ఇగోండి, 40,50,678 సరిపోయింది కదా. ఫస్ట్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ వన్, 1 crore ఈజ్ ఈక్వల్స్ టు 1 crore అనేది ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి అమ్మా. 1 crore అంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయమ్మా? జీరోస్ అనేవి. చూడండి, 1s 10s 100s 1000 10,000 lakh 10 lakh 1 crore. ఇగోండి ఎక్కడ 1 2 3 4 5 6 7 జీరోస్. ఎక్కడ 7 జీరోస్ ఉన్నాయో మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇగోండి 7 జీరోస్ ఉన్నాయి కాబట్టి B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ అంటే మీకు చూడమ్మా, 1 lakh ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. 1 crore, ఒకసారి 1 lakh అనొచ్చు, 1 million అనొచ్చు, 1 billion అనొచ్చు. ఇవన్నీ కూడా మీరు క్లియర్ కట్గా చూసుకోండి. ఇక్కడ రిమైనింగ్ క్వశ్చన్స్ అనమాట. కంపేర్ 500 lakhs అండ్ డాష్ 5 millions అన్నాడు. అంటే ఇక్కడ లెస్ దానా, గ్రేటర్ దానా, ఈక్వలా, అంటే ఏ సింబల్ కాదా అని చెప్పని మనం పెట్టాలమ్మా. వెరీ సింపుల్. ముందుగా మనం ఒక ఫార్మేట్లోకి మార్చేసుకుందాం. ఇది ఇండియన్ ఫార్మేటు, ఇది ఇంటర్నేషనల్ ఫార్మేట్. ఏదో ఒక దానిలో మార్చుకుందాం. సో 500 lakh, మరి మిలియన్ అంటే ఎంతమ్మా? 10 lakh. అటువంటి ఎన్ని మిలియన్స్? 5 millions. 5 into 10 50 lakh. సో 50 lakh. మరి 500 lakh కదా పెద్దది. సో గ్రేటర్ దాన్. సో గ్రేటర్ దాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఏ అమ్మ. చూడండి, ఇవ్వండి గ్రేటర్ దాన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్. కంపేర్ 640 crore 60 billion. ఇది కూడా మనం 640 crores. ఇప్పుడు దీన్ని మారుద్దాం. ఇది 60 into బిలియన్ అంటే 100 crores. 100 crores అంటే 100 చూడండి, 100 crores ఇది. ఓకేనా. 100 CR. 100 into 60 6,000 CR ఇది. ఇదేమో 640 CR ఇది. మరి ఇదే కదా పెద్దది. సో లెస్ దాన్ ఇలా రాయాలి. అంటే ఎక్కడుంది ఆప్షను? సో 5th క్వశ్చన్ ఆప్షను క్లియర్ కట్గా చూసుకోండి. కరెక్ట్ ఆప్షన్ బి చూసుకోండి. ఓకేనా. ఐడెంటిఫై ద టర్మ్స్ ఇన్ ద ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్లో టర్మ్స్ రాయాలమ్మా. సో ఇదిగోండి, 28 -7 అండ్ 8 B ఇస్ ద కరెక్ట్. ఓకేనా. ఆ విధంగా రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 7th, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 39 - 2 into 6 + 11. దీన్ని సాల్వ్ చేసేటప్పుడు క్లియర్ కట్గా సాల్వ్ చేయాలమ్మా. మనకి బాడ్మాస్ రూల్ ఉంది కదా, BODMAS, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఫస్ట్ మనం చేయాలి, తర్వాత ఎడిషను సబ్ట్రాక్షను. ముందు 39 - 2 6 are 12 + 11. అంతేగాని పొరపాటున 39 - 2 చేస్తే తప్పు. ఇప్పుడు ప్లస్లో యాడ్ చేయండి అమ్మ. తర్వాత ఎడిషన్ 39 + 11 ఎంత అవుతుందమ్మా? 50 అవుతుంది. -12.
50 మైనస్ 12 ఎంత అవుతుందమ్మా? 38. 38. సో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. రిమూవింగ్ ద బ్రాకెట్స్ రిమూవ్ చేయాలి. ఒక విషయం గుర్తుపెట్టుకున్నామా, ఎప్పుడైనా మనం బ్రాకెట్స్ రిమూవ్ చేసేటప్పుడు ఈ బ్రాకెట్ ముందుగానే మైనస్ ఉన్నట్లయితే, ప్లస్ ఉంటే ఎటువంటి చేంజెస్ రాదు, మైనస్ ఉంటే మాత్రము ఈ సైన్లన్నీ కూడా రివర్స్ అయిపోతాయి. అంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. అంటే ఇక్కడ ఏముంది, ఇప్పుడు మనకి చూడండి 14 మైనస్ ఆఫ్ ఉంది. అంటే ఇక్కడ బ్రాకెట్లు ఏమున్నాయి, 12 ప్లస్ 10 ఉంది. బట్ ఇక్కడ ముందు మైనస్ ఉంది కాబట్టి ఇవన్నీ సైన్లు రివర్స్ అయిపోతాయి. ఇక్కడ దీని ముందు ప్లస్ ఉంది కదా 14, దీని ముందు ప్లస్ ఉంది కదమ్మా, మైనస్ అయిపోతుంది. దీని ముందు కూడా ప్లస్ ఉంది కదా, మైనస్ అయిపోతుంది. అంతే అనమాట. సో ఇక్కడ బ్రాకెట్లో మనకి 12 ప్లస్ 10 ఉంది. అంటే 12కి ప్లస్ ఉంది, 10కి ప్లస్ ఉంది. బట్ ముందు మైనస్ ఉంది కాబట్టి వీటి సైన్లు ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ రివర్స్ అవుతాయి. కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ అయింది, ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయింది. సో 14 మైనస్ 12 మైనస్ 10 ఎక్కడ ఉందో చూసుకోండి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 9th క్వశ్చన్. 9th వచ్చేసి 24 మైనస్ 6 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 24 డాష్ డాష్ ద కరెక్ట్ సైన్ ఆఫ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటే ఇవ్వండి. ఇప్పుడే చెప్పాను, ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది, అలాగే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. అంతే, మైనస్ మైనస్. ఓకేనా, కరెక్ట్ సైన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మైనస్ మైనస్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 9th క్వశ్చన్ డైరెక్ట్గా రెండింటికి బి అనేది. నెక్స్ట్, బై ద డిస్ట్రిబ్యూటివ్ లా ఈజ్ ఈక్వల్స్ టు, డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఇవ్వండమ్మా 3 into 5 plus 8 అంటే దీని అర్థం ఏంటంటే 3 into 5 ముందు చేయాలి, తర్వాత ప్లస్ ఉంది కాబట్టి 3 into 5 చేయాలి, తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాలి, మరలా 3 into 8 రాయాలి, 3 into 8 రాయాలి, 3 into 5 3 into 8. ఎక్కడ చూసుకోండి, 3 into 5 plus 3 into 8. 10th క్వశ్చన్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఏ సెలెస్టియల్ పెరల్ డానియోస్ లెంత్ ఈజ్ 24/10 అండ్ ఫిలిప్పైన్ గోబీస్ లెంత్ ఈజ్ 9/10. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ దయర్ లెంత్స్ అన్నాడు. ఈ లెంత్స్ యొక్క డిఫరెన్స్ అడిగాడమ్మా. ఇక్కడ మనకి ఏముంది, 2 typesలో చేయొచ్చు. ఇది 24/10 మైనస్ 9/10. డైరెక్ట్గా ఫ్రాక్షన్స్లో చేయొచ్చు, లేదా మనకి డెసిమల్ ఫ్రాక్షన్స్లో మార్చుకొని చేయొచ్చు. బట్ ఇక్కడ డినామినేటర్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ చేయండి అమ్మా. ఎప్పుడైనా డినామినేటర్ ఈక్వల్గా ఉండేటప్పుడు డైరెక్ట్గా డినామినేటర్ రాస్తారు, న్యూమరేటర్ని డైరెక్ట్గా రాసేయాలి. అంటే 24 మైనస్ 9. సో 24లో 9 పోతే ఎంత వస్తుందమ్మా, 15. సో 15/10. సో 15/10 అనేది ఇక్కడ ఉందా చూసుకోండి, 15/10. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అది మనము ఒకవేళ మనకి ఇది డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఇస్తే అట్లా కూడా చేయొచ్చు, పక్కన పెట్టండి, తర్వాత క్వశ్చన్ అట్లా మాట్లాడదాం. అండ్ 12th ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్ అనడమ్మా. ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్ని కంపేర్ చేయాలంటే ఈజీ మెథడ్ ఏంటి అంటే అన్నీ కూడా లైక్ ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ అన్నీ కూడా ఈక్వల్ అయి ఉండాలి. ఇక్కడ 3/10, 3/100, 33/100 అండ్ ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చాడు. సో దీన్ని పక్కన పెట్టేయండి. ఇవి ఇక్కడ 100/100 ఉంది, దీన్ని అలా మార్చుకోండి అమ్మా. 3/10. సో 100 రావాలంటే 10తో పైన క్రిందన మల్టిప్లై చేయండి. 3 into 30/100. ఇదేమో 3/100, ఇదేమో 33/100. సో ఇది దీని అర్థం ఇది 30, ఇది 3, ఇది 33. సో విచ్ ఈస్ ద గ్రేటెస్ట్, 33. సో 33/100 ఈజ్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 13 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. 1 and 1400ths చూడండి ఇది ఎలా రాయాలో. 1 and 14th 100 and 14th 100th అంటే by 100 ఇలా రాయాలి. ఇది దీని అర్థం. సో రిటర్న్ ఇన్ డెసిమల్ ఫామ్, దీన్ని 2 విధాలుగా చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డెసిమల్ ఫామ్లో రాయాలంటే ముందు ఇక్కడ ఉండేదాన్ని 2 మల్టిప్లై చేయాలమ్మా. అంటే 100 into 100, తర్వాత ఈ పైన ఉండేది యాడ్ చేయాలి, ప్లస్ 14 హోల్ బై క్రిందన ఏది ఉంటే అది 100 రాయాలి. సో 100 + 14 114/100. ఓకేనమ్మా. ఇప్పుడు మనం దీన్ని డెసిమల్ ప్లేస్లో రాయాలంటే ఫస్ట్ మనం డైరెక్ట్ డివిజన్ చూడండి. 100 114, 100 1 times 100 అమ్మా. ఓకే, 14 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. 100 1s are 100, 4 0. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 పెట్టుకోండి. 4 times 1.14. ఓకే, దీన్ని డైరెక్ట్గా ఎట్లా చేస్తామంటే చాలా ఈజీ అమ్మ. ఇక్కడ పైన ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. డినామినేటర్లో 100 ఉందంటే పాయింట్ అనేది లెఫ్ట్ సైడు
2 ప్లేసెస్ నడపాలి. క్రిందన ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ నడపాలి. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉంటే 3 ప్లేసెస్ నడపాలి. లెఫ్ట్ సైడ్ మాత్రమే. డివిజన్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నడపాలి. మల్టిప్లై చేసేటప్పుడు రైట్ సైడ్. గుర్తుపెట్టుకోండి. 4 జీరోస్ ఉంటే 4 ప్లేసెస్, 5 జీరో ఉంటే 5 ప్లేసెస్ నడపాలి. మరి ఇక్కడ పాయింట్ లేదు సార్ ఎక్కడ ఉన్నట్లు? మనకి ఎప్పుడైనా నెంబర్లో పాయింట్ కనిపించటం లేదు అంటే చివరిలో పాయింట్ ఉంది అని దాని అర్థం. సో ఇక్కడ పాయింట్ ఉంది, 100 ఉంది కాబట్టి 2 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ 1 2. సో 1.14 ఇంత అయిపోయింది. మీకు ఈ డివిజన్ ఇదంతా మీరు అవసరము లేదు. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు క్లాస్. మరి రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీకు ఆన్సర్స్ కావాలి అనుకున్నట్లయితే ఈ వీడియోని ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను వీటికి ఆన్సర్స్ అయితే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ అయితే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకు వస్తాం.